తిమేల్ గ్రామము మనూర్ మండలము సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల రినోవేషన్ చేసేయడం జరిగింది. ఈ స్కూల్ అన్నిటిని కూడా ఆ రినోవేషన్ ఏ విధంగా సాధ్యమైంది అన్నది సర్పంచ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. మనం చెప్పండి సర్పంచ్, సంస్థలకు తీసుకుని వచ్చి మరియు ప్రాథమిక స్కూల్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసింది? ముందుగా ఇది ఏముండదంటే 3-4 సంవత్సరాల కింద ఈ స్థితిలావస్థకు చేరుకుంది. దీనికి కలర్ కూడా లేకుండే, బిల్డింగ్ కు పెయింట్ లేకుండే కదా. మరి పెయింట్ ఏ విధంగా తీసుకుని వచ్చారు? అసలు మీరు సొంత బడ్జెట్ తో తీసుకుని వచ్చారా లేకుంటే ఎక్కడ నుండి తీసుకుని వచ్చారు? అయితే పెయింట్ కలర్స్ ఏం చేసినామంటే కొద్దిగా డోనర్స్ కు సంప్రదించినాం. మేము సంప్రదించి సత్యసాయి ట్రస్ట్ వాళ్ళకి సంప్రదిస్తే వాళ్ళు కొద్దిగా కలర్ వేస్తామన్నారు. ఎందుకంటే స్కూల్ పెద్దగా ఉంది కాబట్టి ఇంత మొత్తం బడ్జెట్ పెట్టుడు మొత్తం కాదు అని వాళ్ళు చెప్పారు. అయితే మిగతాది కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఏం చేసినామంటే మా వార్డు మెంబర్లకు గ్రామ పెద్దలకు సంప్రదించుకొని మీటింగ్ పెట్టుకొని ఏం చేసినంటే గ్రామ పంచాయతీ నుంచి కూడా కొద్దిగా బడ్జెట్ తీసుకొని ఇవి మిగతా కలర్స్ కానీ స్టేజ్ కానీ ఇవన్నీ మిగతా కంప్లీట్ చేయించేసినాము. అంటే ఈ స్టేజ్ కట్ట మీరు కట్టించారా? స్టేజ్ కట్ట నేను గ్రామ పంచాయతీ ఫండ్స్ తోని స్టేజ్ కట్ట కొత్తగా నిర్మింపజేసినాము. ఒకనొకప్పుడు చూసుకుంటే మూత పడిపోతుందేమో అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. అలాంటి స్కూల్ ని మీరు పూర్వ వైభోగం తీసుకుని వచ్చారని చెప్పేసి అనుకోవచ్చు. అనుకునవచ్చు. ఎందుకంటే గ్రామ ప్రజలకు కూడా అడగవచ్చు, మీరు మండలం నుండి కూడా ఎవరు కూడా అడగవచ్చు. ఎందుకంటే అత్నాల్ గ్రామం లోపల ఇంతకుముందు శిథిలావస్థకు చేరుకుండే ఇలా మొత్తం అవి ఇవి ఉంటుండే, మొత్తం బర్రెలు కానీ వేరే ట్రాక్టర్ సామాన్స్ అవి పెడుతున్నారు. దీనికి ఎవరు కూడా పట్టించుకున్న కోరి నాకు అదృష్టం ఏమిటంటే మాకు వచ్చిన ఇప్పుడు 5 మంది ఉపాధ్యాయులు కూడా సహకరించేటోళ్ళు. వాళ్ళది కూడా కృషి చాలా ఉన్నది ఇలా అభివృద్ధి చేసుకుంటూ లోపల. ఎందుకంటే టీచర్లు మంచిగానే ఉంటుంది కదా మీరు చేశారు. అదే విధంగా స్ట్రెంత్ అప్పుడు ఎంత ఉండే, మరి ఇప్పుడు ఎంత వచ్చింది? అప్పుడు స్ట్రెంత్ ఎంత అంటే 30 నుంచి 35, 40 మధ్యలో ఉండే. ఇప్పుడు ఎంత జరిగిందంటే ఇప్పుడు 126 పిల్లలు వస్తున్నారు. 126 మంది వస్తున్నారు. ఇంచుమించు 100 మంది పిల్లలు పెరిగారు. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఉన్నది విద్య. ఈడ అంటే ఇంగ్లీష్ మీడియం చెప్తా ఉన్నారు, ఇంకా తెలుగు మీడియం? ఇంగ్లీష్ మీడియం ఉన్నది, కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం ఉన్నది. మీరు కావాల్స్తే టెస్ట్ చేసుకునేవచ్చు. ఏపీ పిల్లలు కనుక అబ్బాయికి అమ్మాయి పిలిచి అడగవచ్చు. మీరు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ పర్ఫెక్ట్. 5 మంది ఉపాధ్యాయులు చాలా మంచిగా. ప్రీ ప్రైమరీ స్కూల్ కూడా వచ్చింది అని చెప్తా ఉన్నారు. మరి ప్రీ ప్రైమరీ స్కూల్ ఎవరి చొరవతో తీసుకుని వచ్చింది? ఇక్కడ ప్రీ ప్రైమరీ స్కూల్ కూడా శాంక్షన్ అయింది. దాన్ని కూడా ఇప్పుడు ఇది త్వరలో ఇది చేసేది ఉన్నది. పెయింట్లు కూడా వేయించినాం ఎంపీ ఎమ్మెల్యే సహకారంతో. మేము ఎమ్మెల్యే కూడా అడిగినాం, సార్ ఇట్లా మాకు ప్రీ ప్రైమరీ శాంక్షన్ కావాలని చెప్పేస్తే వచ్చి చూసిండు. అరే మీరు అడుగుతున్నారు కాబట్టి అడిగేటోళ్ళే కావాలని నాకు నేను చెయ్యనుకున్నా. నేను విద్య కంటే నేను చదువుకు స్కూల్ గురించి నేను ఏ దాకా పోతా, ఎంత బడ్జెట్ కానీ ఏమి కానీ శాంక్షన్ చేపిస్తాను నేను కంపల్సరీ అని మాట ఇచ్చిండు. ప్రీ ప్రైమరీ శాంక్షన్ చేపించేసాడు. మరి ఇక్కడ ఉన్న టీచర్లు ఏ విధంగా ఉన్నారు? కలుపుకొని పోతా ఉన్నారా మిమ్మల్ని? టీచర్ల గురించి చెప్పే అవసరం లేదు. టీచర్లు మంచిగా అందరు కలుపుకొని పోతారు. గ్రామ ప్రజలకు పిల్లలకు కూడా అంతే, ఒక్కళ్ళకు కూడా ఇది కానట్ల మంచిగా కలుపుకొని వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుంది, ఎట్లా చెప్పాలనేది విద్య అభ్యసిస్తున్నారు. వాళ్ళకి మధ్యాహ్న భోజనం బాగా పెడుతున్నారు పిల్లలు. మధ్యాహ్నం భోజనం విషయంలో కూడా ఏమి ఇది లేదు ఫాల్ట్. ఎందుకంటే నేను వారంలో 1-2 సార్లు వస్తూనే ఉంటాను. నేను పొద్దున 3 రోజులు ఏం చేస్తారంటే రాగి జావా, మళ్ళీ 3 రోజులు గుడ్డు ఇస్తారు. నేను కిచెన్ కూడా వంటశాల కూడా అప్పుడప్పుడు పోయి చూస్తూనే ఉంటాను. నేను క్లీన్ అయిందా లేదా, ఏం చేస్తున్నారు, బియ్యం ఎలాగ వచ్చేసినాయి, పప్పులు ఏ విధంగా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అని చూసుడు కాదు, వాళ్ళ సరిగ్గా కూర్చొని కూడా తింటా నేను. అంటే మీరు ఇంకే విధంగా ఈ స్కూల్ని డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటారు? ఇంకేం లేదు, దీనికి ఇప్పుడు 7th వరకు ఉన్నది కదా, 10th వరకు చేపియాలని చెప్పేసి ఎమ్మెల్యే ఎంపీకి పోయి అడగదామని ఉన్నది. ఎందుకంటే మన 7th వరకు చదువుకుంటున్నారు పిల్లలు. అక్కడ నుంచి కొద్దిగా దూరం అవుతున్నది, ఎలుగు కానీ లేకుంటే వేరే నారంకేడ్ కానీ వేరేదికి పోతున్నారు కదా, ఇబ్బంది అవుతున్నది. ఇక్కడ నుండి ఎన్జిఓ గ్రాండ్ పిల్లలు కానీ తొన్నాల పిల్లలు కానీ ఇక్కడనే వస్తారు. కాబట్టి ఇది ఒక విషయం ఎమ్మెల్యే సాబ్ దృష్టికి తీసుకెళ్దామని ఆలోచన చేస్తున్నాం. గ్రామ ప్రజలందరూ స్కూల్ మొత్తం కూడా గ్రీనరీగా ఉంది. మీకు ఈ విధంగా ఉంచాలని చెప్పేసి ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఇప్పుడు ఏమున్నదంటే పచ్చదనం పరిశుభ్రత ఉంటేనే ఇది. ఇప్పుడు గ్రీనరీ లోపలనే ఉంటుంది. ఇప్పుడు ఆక్సిజన్ ఇది కావాలి, పరిశుభ్రం ఉండాలి, పిల్లలు మంచిగా ఉండాలంటే పచ్చదనం కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు, మొక్కలు పెట్టండి, చెట్లు పెట్టండి, పెంచండి అని చెప్పి గ్రీనరీకి సహకారం చేయాలని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళను మేము ఆదర్శప్రాయంగా తీసుకొని మేము కూడా చెట్లు నాటినాం. ఆ పిల్లలు కానీ సార్లు కానీ ఇక్కడ ఉన్న అటెండర్లు కానీ అందరూ మంచిగా సంరక్షించుకొని మంచిగా వాటర్ పోసి పెద్దగా చేపించేసి. గ్రామస్తులు ఏమైనా సపోర్ట్ చేస్తూ ఉన్నారా? గ్రామస్తులు ఫుల్ సపోర్ట్ చేస్తారు. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని కదా ఇంతవరకు వచ్చేసింది. వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఈ కలర్లు కాకుండా ఈ చెట్లు నాటకుంటే ఇంతగానం స్కూలు అభివృద్ధి చెందకుండే. మా వార్డు మెంబర్లు కానీ గ్రామ ప్రజలు పెద్ద చిన్న పార్టీలకు అతీతంగా అందరూ వస్తారు.
అందరూ సహకారం అందిస్తున్నారు. ఇది ప్రీ ప్రైమరీ స్కూల్. ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ సార్, ఇది కొత్తగా శాంక్షన్ అయింది. దీనికి కూడా ఇగో కలర్ వేయించేసినాం. ఇది ఏమున్నదంటే ఇట్లా సైడ్ వాల్స్ కట్టించినాం. ఎందుకంటే ప్రీ ప్రైమరీ కదా, 4 సంవత్సరాల బాబు పిల్లలు వస్తారు కాబట్టి కట్టె కిందికి పడిపోగలరని చెప్పేసి ఇది నేను కట్టించేసిన మొన్న మా బడ్జెట్తోని, గ్రామ పంచాయతీ బడ్జెట్తోని కట్టించేసి. ఇది ఎందుకు వదిలిపెట్టినామంటే ఇలా కొద్దిగా మట్టి వేసేసి మొక్కలు, ఎందుకంటే గవర్నమెంట్ కూడా చెప్తున్నది, ఎమ్మెల్యే సార్ కూడా చెప్తున్నారు పచ్చదనం ఉంచుకోండి, పరిశుభ్రం ఉంచుకోండి అని చెప్తారు. కాబట్టి ఇంట్లో కూడా మేము కొద్దిగా మొక్కలు పెట్టేస్తాం. ఇది వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. ఈ 2 రోజులలో ఇంట్లో కూడా చెట్లు పెట్టేపిస్తాం. అంటే చాలా మంది చెప్తా ఉన్నారు మండలంలోనే అతిమేల గ్రామ స్కూలు చాలా మంచి రూపురేఖలు దాల్చింది అని చెప్పేసి. అంటే దానికి మీ వంతు కృషి, ఉపాధ్యాయుల కృషి ఏమైనా ఉందా? ప్రజల కృషి ఎవరిదైనా ఉందా? ఉపాధ్యాయుల కృషి ఎంతో చాలా ఉన్నది. ఎందుకంటే నా ఒక్కరితోనైతే కాదు, మాకు కూడా సహకారం ఉపాధ్యాయులు చేయాలి, ఉపాధ్యాయులకు మేము చేయాలి. ఒకరికొకరు చేసుకుంటేనే అభివృద్ధి పథంలో వెళ్తాము. మా గ్రామ ప్రజలు కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఉన్నది రండి అంటే తండోపతండాలుగా ప్రజలందరూ, ఎట్లా అంటే పిల్లల తల్లిదండ్రులు కాకుండా వేరే వాళ్ళు కూడా అందరూ వస్తున్నారు. వాళ్ళు కూడా సహకారం అందిస్తారు. మీరు చేయండి, మీరు మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మేము కూడా మీకు సహకారం చేస్తాం. ఎమ్మెల్యే దగ్గరికి కానీ ఎంపీ దగ్గర కానీ మేము వస్తాం, మీకు ఏం అవసరం ఉంటే కూడా మేము ఇస్తాం మేము అని చెప్పేసి ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, నాది అందరిది సహకారం ఉన్నది కాబట్టే స్కూలు అభివృద్ధి పథంలో నడుస్తున్నది. ఇంట్లో ఒక్కళ్ళది కూడా లేకపోతే ఆగిపోతుంది, అభివృద్ధి ఆగిపోతుంది. కూడా సైడ్ వాల్, ఇది కూడా ఈ సైడ్ వాల్ కూడా మొన్ననే కట్టించింది ఉన్నది. ఎందుకంటే ఇక్కడికి పిల్లలు వస్తూనే ఉంటారు కదా, పిల్లలు వస్తుంటే ఇక్కడ కిందికి పడిపోగలరని చెప్పేసి సైడ్ వాల్ కట్టించేసి కలర్ వేసిన. ఇందులో కూడా చిన్న చిన్న మొక్కలు పెట్టడానికి ఇది వదిలిపెట్టినాం. ఇందులో మట్టి వేసేసి చిన్న చిన్న మొక్కలు కూడా పెట్టేస్తాం. కలర్స్ కూడా చేయించేసిన. ఇది కిటికీలు కూడా రిపేర్స్ ఉండే, కిటికీలు కూడా రిపేర్స్ చేయించేసి వీటికి ఇది కాకుండా స్టాండర్డ్గా ఉండడానికి దీనికి ఒకటి బాలిష్ కలర్ తెప్పించి పెట్టించేసినాం. ఇంకా 2, 3, 4 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాల వరకు ఏం కాదు. ఈ కలర్స్ కూడా చేయించేసినాం. మరి మనకి ఏమున్నదంటే అంబేద్కర్ ఆదర్శప్రాయుడు, మహాత్మా గాంధీ వాళ్ళవి కూడా పిల్లలకు తెలవాలి కదా, ముంగట భవిష్యత్తు లోపట ఎవరు మనకు స్వాతంత్రం తెచ్చారు, దేని ఉన్నదని చెప్పేసి అవి కూడా పోస్టర్లు వేయించేసినాం. ఇక్కడ మన అంబేద్కర్ కానీ మహాత్మా గాంధీ కానీ వీళ్ళు కూడా ఆదర్శం కదా, పాఠశాల కంపల్సరీ ఉండాలి, వీళ్ళకి ఆదర్శంగా తీసుకొని వాళ్ళు చదువుతారని చెప్పేసి ఇవి కూడా మేము వేయించేసినాం. ఇది కూడా కట్టించేసిన, కలర్స్ వేయించి 2 పోస్టర్లు కూడా సెట్ చేయించేసినాం. ఒక ప్రైవేట్ స్కూల్ మాదిరి మీకు చేయాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే సార్ నేను కూడా ప్రైవేట్లో చదువుకున్నా అప్పుడు. అయితే వీడికి వచ్చినాక, అత్మేలకు వచ్చినాక చూస్తే ఏమున్నదంటే మన పాఠశాల స్థితిలో పడిపోయింది. అరే ప్రైవేట్ కన్నా దీనికి మనం ధీటుగా తీర్చిదిద్దాలని చెప్పేసి నాకు వచ్చింది. ఎందుకంటే మన గ్రామం నుంచి కూడా పిల్లలకు మంచి చదువు చెప్పిస్తే రేపు భవిష్యత్తులో ఏ ఆఫీసర్లను కావచ్చు, ఏ ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు, పేరు అనేది వస్తుంది. కాబట్టి వాళ్ళు మంచిగా చదువుకున్నాలంటే మనము అభివృద్ధి ఆత్మీయాలు చెందాలంటే ఏమున్నది, పిల్లలు అభివృద్ధి చెందాలి. చదువు మంచిగా చదువుకుంటేనే రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇది చేస్తారని చెప్పేసి ఉద్దేశంతోనే నేను స్కూల్కు వచ్చేసి మొత్తం కార్యక్రమాలు జరిపిస్తున్నాం. ఇలా అందరిది, ఉపాధ్యాయులు అందరిది ఉన్నది పాత్ర, గ్రామ ప్రజలది అందరిది. ఇది ఆఫీస్ రూమ్. నమస్తే సార్. ఇక్కడ మన ప్రధాన ఉపాధ్యాయులు జీవన్ రాథోడ్ గారు సార్, హెడ్ మాస్టరు. ఈ సార్ది కూడా చాలా కృషి ఉన్నది. సార్ కూడా మనకు చెప్తాడు అనమాట ఏ విధంగా అనేది. సార్ చెప్పండి, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ విధులు నిర్వహిస్తారు? నేను గత 2 ఇయర్స్ నుంచి ఈ పాఠశాలకు ట్రాన్స్ఫర్లో రావడం జరిగింది. 2024లో జరిగినటువంటి సాధారణ బదిలీలో భాగంగా మైకోడ్ నుంచి ఇక్కడికి బదిలీపై రావడం జరిగింది. వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. అంటే మీరు వచ్చినప్పుడు స్కూల్ ఇదే విధంగా ఉండేనా సార్? వచ్చినప్పుడు ఇప్పుడు మనం కూర్చుంటున్నటువంటి ఆఫీస్ రూము ఇక్కడ బియ్యం ఇచ్చేటువంటి గోదాంగా ఉండే, బియ్యం గోదాంగా ఉండే. పక్క ఉన్నటువంటి రూమ్ మొత్తం పత్తితో నింపడం కానీ అట్లా కొంచెం అన్యూస్లో ఉండేది, అంటే ఉపయోగంలో లేకుండా ఉండే. ఎందుకంటే ఇక్కడ స్ట్రెంత్ కూడా కొంచెం తక్కువ ఉండే కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయుల సంఖ్య కూడా తక్కువనే ఉండే. సో వాళ్ళు 3 ఉపాధ్యాయులు సరిపడే రూమ్లో అక్కడ సరిపోతాయి కాబట్టి అందులోనే అడ్జస్ట్మెంట్ అయ్యి అట్లనే నడిపించారు. సో నేను వచ్చిన తర్వాత వాడిని ఖాళీ చేయించడం, ఈ రూమ్లను కొంచెం పెయింటింగ్ అవి వేయించుకొని కొంచెం అందంగా చేసుకొని ఆకర్షణీయంగా, ఎందుకంటే గోడలు బడి ఆకర్షణీయంగా ఉంటేనే పిల్లలు ఆకర్షితులవుతారు, మనకు మంచి వాతావరణం కనిపిస్తేనే మంచి విద్యను అందుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఇదన్నిటిని కూడా నీట్గా చేయించడం జరిగింది.
దానికి మన సర్పంచ్ గారి యొక్క కృషి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే ఎంపీ గారి యొక్క కృషి కావచ్చు, వారి యొక్క ప్రోత్సాహం వల్లనే ఈరోజు ఈ అభివృద్ధి అనేటువంటిది సాధ్యమైంది. మీరు వచ్చినప్పుడు స్ట్రెంత్ ఎంత ఉండే సార్, ఇప్పుడు ఎంత ఉంది స్ట్రెంత్? నేను ఈ పాఠశాలకు వచ్చినప్పుడు 74 మంది పిల్లలు ఉండేవారు, 1 నుంచి 7వ తరగతి వరకు. ప్రజెంట్ 126 మంది ఉన్నారు. సో గ్రామం యొక్క సహకారం, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం, పేరెంట్స్కు మా పైన నమ్మకం, నేను చదువు చెప్పేటట్టు మా చదువు పైన నమ్మకం, మమ్మల్ని నమ్మి ప్రైవేట్ పాఠశాలకు పోకుండా దాదాపు గ్రామం నుంచి 99% పిల్లలు మా బడిలోనే చదువుతారు 7th క్లాస్. అంటే తల్లిదండ్రులు మీపై నమ్మకం పెట్టి పంపిస్తా ఉన్నారు కదా సార్, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం బోధిస్తా ఉన్నారు లేదంటే తెలుగు మీడియంలోనే ఇంకా బోధిస్తారు? లేదు, వాళ్ళకందరికి ఇంగ్లీష్లో మక్కువ ఉంది కాబట్టి వాళ్ళ యొక్క కోరిక మేరకు పాఠశాలను పూర్తిగా ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు మార్చుకొని అప్ టు 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలోనే బోధిస్తున్నాం సార్. మరి ఇంగ్లీష్ మీడియం అంటే పిల్లలకు అర్థమవుతా ఉంటుంది సార్? బ్రహ్మాండంగా అర్థమవుతుంది సార్. పిల్లలు చాలా చక్కగా క్యాచ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా సుశిక్షితమైనటువంటి టీచర్స్ ఉన్నారు కాబట్టి, మంచి ట్రైనింగ్ ఉంది, మంచి చదువుకొని వచ్చినటువంటి టీచర్లు కాబట్టి పిల్లలకు అర్థమయ్యే విధంగా వాళ్ళ స్థాయిలో దిగి, కొంచెం కష్టమైనప్పటికీ కానీ వాళ్ళ స్థాయిలో దిగి చక్కగా బోధిస్తూ పిల్లల్ని కూడా ఉన్నత స్థాయికి తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం సార్. మా స్టాఫ్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఎంతమంది స్టాఫ్ ఉన్నారు సార్? మేము 5 మెంబర్స్ సార్. యాక్చువల్గా 4 మెంబర్సే ఉన్నాము. ఒక టీచరు ఇటీవల మొన్న ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఆయన ప్లేస్లో ఒకరికి డిప్యుటేషన్ పై పంపించడం జరిగింది. సో మొత్తం ఇప్పుడు 5 మంది టీచర్లు ఉన్నాం. ఇంకొక 2 టీచర్లు వస్తే, ఎందుకంటే మా స్టాఫ్ స్ట్రెంత్ ప్రకారము ఇంకో 2 టీచర్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన ఎంఈఓ గారికి, డిఓ గారికి కూడా నివేదించడం జరిగింది సార్. త్వరలో పంపిస్తామని చెప్పేసారు. ఇంకో టీచర్ వచ్చేస్తే మేము ఇంకా మంచిగా చదువు చెప్పడానికి సహకరించిన వాళ్ళు అవుతారు. ఇక్కడ 7th చదువుకొని వెళ్ళిన పిల్లలు ఎక్కడ చదువుకుంటా ఉన్నారు? ఇక్కడ నుంచి ఎలుగోయి సార్ మేమే తీసుకుని వెళ్ళి ఎలుగోయి పాఠశాల చేయడం జరుగుతుంది. అక్కడ కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా బ్రహ్మాండమైన స్టాఫ్ ఉంది సార్. వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన చేస్తున్నారు. సో మేము వాళ్ళు ఎలుగోయి వాళ్ళు హై స్కూల్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ మేము కావచ్చు, అంత కలిసి కట్టుగా ఈ ప్రభుత్వ వ్యవస్థను బాగుపరచాలి. ఇక్కడ చదివేటువంటి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు కాబట్టి వాళ్ళకు సరైనటువంటి విద్యను అందించాలనేటువంటి ఒక దృక్పథంతో పనిచేస్తున్నాం కాబట్టి ఇద్దరి యొక్క కోఆర్డినేషన్తో, ఇక్కడ ఎలుగోయి కావచ్చు, ఇక్కడ అత్నాల యొక్క కోఆర్డినేషన్తోనే మంచిగా చదువు అనేటువంటి కొనసాగుతుంది సార్. అంటే గ్రామ పెద్దలు కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు, మీకు ఏ విధంగా సపోర్ట్ ఇస్తా ఉన్నారు? సర్పంచ్ గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు సార్. ఎందుకంటే విద్యావంతుడైనటువంటి సర్పంచ్ కావడం అనేటువంటిది ఈ గ్రామం చేసుకున్నటువంటి అదృష్టం. ఎందుకంటే వారు ఏ చిన్న పని చెప్పినా, మేము ఒక్కటి కావాలంటే ఒక్కటి కాదు సార్, మీకు ఏం కావాలో తీసేసుకోండి అని చెప్పేసి మేము అడగడమే ఆలస్యం. మేము ఒక్కటి అడిగితే అయినా 10 ఇచ్చే విధంగా మా సర్పంచ్ ఉండడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పిల్లల అదృష్టంగా కూడా భావిస్తున్నాం. ఎందుకంటే ఏ విషయంలో కూడా ఏం కావాలన్నా మాకు తక్కువ చేయాలి. మీరు చదువు చెప్పండి సార్ పిల్లలకి, అంతే ఏం కావాలన్నా అవసరాలు తీర్చడానికి నేను ఉన్నా. నాతో కాకపోతే నేను ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి వెళ్తా, ఎంపీ సాబ్ దగ్గరికి వెళ్తా, వాళ్ళతో మాట్లాడతా, నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటా, ఏం కావాలన్నా ఫండ్ తీసుకొస్తా. కానీ ఇక్కడ పిల్లలకు ఏది తక్కువ కావద్దు, బడిలో ఏది లోటు ఉండదు అనేటువంటి విధంగా కృషి చేసేటువంటి సర్పంచ్ ఉండడం మా అదృష్టం, గ్రామస్తుల అదృష్టం. అదేవిధంగా గ్రామస్తులు పెద్ద మనుషులు కూడా వాళ్ళు పెద్ద మనసుతో మేము ఏ రకంగా అడిగినా కానీ డొనేషన్స్కి కావచ్చు, ఇక్కడ అభివృద్ధికి కావచ్చు, దేనికి కూడా వెనుకోబడకుండా అందరూ కూడా సహకరిస్తున్నారు సార్. ఆ పక్షం ఈ పక్షం అనేటువంటిది ఏం లేదు. అన్ని వర్గాల ప్రజలు, అందరు పెద్ద మనుషులు అందరూ కూడా సహకరిస్తున్నారు, పేరెంట్స్ కూడా సహకరిస్తున్నారు. కాబట్టి అభివృద్ధి అనేటువంటిది సాధ్యమవుతుంది సార్. ఏ ఒక్కరి సహకారం లేకున్నా ఈ అభివృద్ధి అనేటువంటిది జరగదు. సో అందరి సహకారం వల్లనే ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు చూస్తే గ్రీనరీ కూడా ఎక్కువ ఉంది సార్ మీ స్కూల్లో. అసలు గ్రీనరీ ఎందుకు పెట్టాలనిపించింది? నాకు గ్రీనరీ అంటే చాలా మక్కువ సార్. వాస్తవానికి ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా అంతే. వాతావరణంలో జరిగేటువంటి మార్పుల వలన, పొల్యూషన్ వలన విపరీతమైనటువంటి కాలుష్యం పెరిగిపోయి ఈ వాతావరణంలో అసామాన్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి పిల్లల్లో మొక్కలు పెంచేటువంటి దృక్పథం ఏర్పడాలంటే ఫస్ట్ మనం పెంచి బాల్య దశలోనే వాళ్ళకు ఆ అలవాటు నేర్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు పెద్ద అయినాక గ్రీనరీ చేసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఇంతకుముందు ఉన్నటువంటి మాయకోట పాఠశాలలో దాదాపుగా 3500 మొక్కలు పెట్టిన సార్ అక్కడ. అది ఆ బడిని చూస్తే ఇప్పుడు ఒక అడవిలాగా అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా ప్లేస్ తక్కువ ప్రదేశం ఉన్నప్పటికీ
దాదాపుగా 200 మొక్కలు ఇక్కడ పెట్టడం జరిగింది సార్. ఇంకా ఇంకా రకరకాల మొక్కలు సర్పంచ్ గారి యొక్క దాంతోని అక్కడ కట్టలు కట్టించడం జరిగింది. వాటి మధ్యలో మట్టి వేసి అక్కడ కూడా కొత్త కొత్త పూల మొక్కలు కావచ్చు, డిజైన్ మొక్కలు కావచ్చు, అవి కూడా పెంచేసి ఈ వాతావరణం మొత్తము కూల్గా ఉండాలి. పిల్లలు కానీ ఇక్కడ పాఠశాలకు వస్తే మళ్ళీ ఇంటికి ఇల్లు అనేటువంటిది గుర్తు రాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ మొక్కలు పెంచడం అనేటువంటి అంటే పిల్లలకి మధ్యాహ్న భోజనం పథకం ఉంటుంది కదా సార్, వీళ్ళందరూ కూడా విలేజ్ లోనే ఉన్నారు కాబట్టి ఇంటికి వెళ్ళి తినేసి వస్తా ఉన్నారు, లేకపోతే ఇక్కడే 100% ఇక్కడ పిల్లలందరూ కూడా ఇక్కడే తింటారు. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతో సహా అందరం కూడా ఇక్కడే భోజనం చేస్తాం సార్. మంచిగా అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి వంటను అందించడం జరుగుతుంది. సో వారంకు డే బై డే ఒకరోజు గుడ్డు ఇస్తే ఇంకొక రోజు మనకు రాగి జావ అనేటువంటిది అందించడం జరుగుతుంది. మిడ్ డే మీల్స్ మెనూ ఉంటుంది, ఆ మెనూ ప్రకారమే వంటలు అనేటువంటిది చేయడం జరుగుతుంది సార్. అందరం కూడా అప్పుడప్పుడు గ్రామస్తులు సర్పంచ్ గారు కావచ్చు, గ్రామ పెద్ద మనుషులు కూడా కావచ్చు, ఎవరు వచ్చినా ఇక్కడ భోజనం చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళందరూ కూడా వచ్చిన రోజు ఖచ్చితంగా ఇక్కడ భోజనం చేసి వెళ్తారు. పిల్లలందరూ కూడా ఇక్కడే భోజనం చేస్తారు, టీచర్లు అందరూ కూడా ఇక్కడే భోజనం చేస్తారు. ఇది చూసాం కదా, అతిమేల మనూరు మండలంలోని అతిమేల గ్రామ ఏదైతే ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉందో అది ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో, కొంతమంది డోనర్స్ వచ్చారు, హెల్ప్ చేశారు. తర్వాత వచ్చేసి గ్రామ పంచాయతీ ఫండ్స్ నుంచి మన సర్పంచ్ విద్యాసాగర్ రెడ్డి గారు కూడా కృషి ఫలంతోనే ఇదంతా కూడా సాధ్యమైంది అని చెప్పేసి ప్రిన్సిపల్ గారు కూడా చెప్తా ఉన్నారు.